హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చికెన్ కర్రీ ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. ముందుగానే నేను ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి స్పైసెస్ వేపండి. స్పైసెస్ వేగిన తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపి అందులో టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు వేసే క్లిప్ మిస్ అయిందండి. నేను టమాటా ముక్కలు వేసేసాను. టమాటా ముక్కలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, వన్ టీ స్పూన్ కారం వేయండి. అవన్నీ కలిపేసి ఇప్పుడు మనకి మసాలా ముద్ద రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు చికెన్ వేయండి. ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేయండి. మూత పెట్టేసి దాన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదనిపించి 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి చికెన్ని బాగా ఉడకనివ్వండి. మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా వేసి వేపుకోండి.
ఒక 2 నిమిషాలు మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వండి. గరం మసాలా, చికెన్ మసాలా చికెన్కి బాగా పట్టేస్తుందండి. కర్రీ ఉడికి పట్టేసిందండి. ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసి కర్రీ స్టవ్ ఆపేసేయచ్చు.